ఓకే, వెల్కమ్ బ్యాక్. ఒక డిఎస్పీ ఆస్పిరెంట్ అడిగే ఒక ప్రశ్నని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి ప్రాబ్లం ఏంటంటే, ఇఫ్ ఏ సర్టెన్ అమౌంట్ టు 34,000 in 3 years and to 40,000 in 5 years at a simple interest of R% per year, then R equal to how much or R equal to what? ఇక్కడ 4 ఆప్షన్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. నేనేమంటానంటే, ఇఫ్ యూ అండర్స్టాండ్ ఏ ప్రాబ్లం ఇట్ విల్ బి ఆఫ్ ఆన్సర్. సో కాబట్టి ప్రశ్నను చదివి అర్థం చేసుకుంటే సగం సమాధానం నీకు దొరికినట్లే అనమాట. అవునా? సో ఆఫ్ ఆన్సర్ని గణించాలంటే ఫస్ట్ ప్రాబ్లం అర్థం చేసుకోవాలి. ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇఫ్ ఏ సర్టెన్ అమౌంట్ అంటే ఒక కొంత మొత్తం అంటే మనం తెలుసు, మనకి ఇక్కడ ఈ ప్రిన్సిపల్ అమౌంట్ అనే పదం వాడుతున్నాం చూడండి. ఈ ప్రిన్సిపల్ అమౌంట్ అంటే మనం ఎవరికైనా సరే మనకి అప్పుగా ఇచ్చినటువంటి అమౌంట్ని కానీ అప్పుగా తీసుకునే అమౌంట్ని కానీ ప్రిన్సిపల్ అమౌంట్ అంటాం. అటువంటి అమౌంట్ అంట 34,000 అయిందంటే ఎప్పట్లోగా 3 సంవత్సరాల కల్లా. ఎంత అమౌంట్ అప్పుగా ఇచ్చామో తెలియదు కానీ ఆ అమౌంట్ వడ్డీతో కలిపి 34,000 అయ్యిందన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. అది ఎంతకాలానికి? 3 సంవత్సరాలకి. అదే అమౌంట్ మనం వాడి దగ్గర నుంచి కలెక్షన్ చేయకుంటే 5 years వరకు విడిచిపెట్టిస్తే అది ఎంత అయిందంట? 40,000 అయ్యిందంట. అది సింపుల్ ఇంట్రెస్ట్, సాధారణ వడ్డీ ప్రకారం R%. 100కి ₹6. ఇక్కడ R అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆ 100కి ఎంత ఇంట్రెస్ట్ మనం ఇప్పుడు కలెక్షన్ చేసామన్నదే ప్రశ్న. ఓకేనా? దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా చేస్తున్నా, ఎంత సింపుల్గా చేస్తున్నది మీరు శ్రద్ధగా వినండి. మరి ఇక్కడ ఈ 34,000 అంటే అర్థం ఏంటో ఒకసారి రాస్తాను చూడండి. నేనే ఎవరికైనా సరే అప్పుగా ఇచ్చాను అనుకుంటాను. ఆ ఇచ్చిన అమౌంట్ని P అంటున్నాను. అది మరి 3 ఏళ్ల కాలానికి ఎంత వడ్డీ వచ్చిందంటే సాధారణ వడ్డీకి ఫార్ములా I = PTR/100. PTR/100. ఈ P అంటే నేను ఇచ్చినటువంటి అప్పుగా ఇచ్చిన డబ్బు. ఈ PTR/100 అంటే దానికి వచ్చినటువంటి వడ్డీ. ఆ రెండు కలిపితే నాకు వచ్చిన అమౌంట్ 34,000. ఇలా నువ్వు ఒక ఈక్వేషన్గా రాసుకునే ప్రయత్నం చేయాలి. అర్థమైంది కదా? ఈ P అంటే నేను అప్పుగా ఇచ్చినటువంటి అసలు, దానికి వచ్చిన వడ్డీ PTR/100, ఆ రెండు కలిపితే 34,000. ఓకేనా? నెక్స్ట్ మీరు ఈ రెండింటిని బాగా అబ్జర్వ్ చేస్తే ఇందులో నాకు P అనేది కామన్గా కనిపించింది కాబట్టి ఈ రెండిట్లో ఎక్కడైతే P కనిపించిందో ఆ Pని కామన్ తీసేస్తాను. దానివల్ల ఏమైంది, ఇక్కడ P × 1 P కాబట్టి ఈ P ప్లేస్లో 1 మిగులుతుంది. ఈ P బయటకు వచ్చేస్తే మరి ఏం మిగులుతుంది? ఇక్కడ TR మిగులుతుంది. /100 అలానే వేసేస్తున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 34,000. మరొకసారి జాగ్రత్తగా వినండి. ఈ ఇద్దరిలో P అనేవాడు ఉన్నాడు కాబట్టి కామన్గా ఆ P బయటకు వచ్చేస్తే P ఎంతలో P1లో P ప్లస్ మీరు P అనేవాడు P1లో అక్కడ క్యాన్సిల్ అయిపోతున్నాడు కాబట్టి ఇక్కడ బయటకు వచ్చేస్తే ఓన్లీ TR/100 మిగులుతుంది. ఇది అర్థమైంది కదా? నెక్స్ట్ అయితే ఇందులో మరి ఈ T అంటే 3 ఏళ్ల కాలం ముందే అనుకున్నాం కదా, ఆ 3 కూడా నేను ఇక్కడ వేసేస్తాను చూడండి. T అంటే టైం, ఆ టైం అంతా మొదటి 3 ఏళ్ళకి కాబట్టి ఆ T ప్లేస్లో 3 రాస్తే 3R/100. దట్ ఈజ్ ఈక్వల్ టు 34,000. ఓకేనా? ఇందాక మనకి సాధారణ ఇక్కడ దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం కాబట్టి దీన్ని ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు ఇదే ఈక్వేషన్ చూసుకుంటూ మనం నెక్స్ట్ ఈక్వేషన్ రాసివచ్చు కదా. ఏంటి నెక్స్ట్ ఈక్వేషను? మరి 5 years కాలానికి 40,000 వచ్చింది కాబట్టి నేను డైరెక్ట్గా రాస్తాను చూడండి. ఇక్కడ P × 1 + 5R/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 40,000. 3 ఏళ్ల కాలంకి అయితే 3R/100, 5 ఏళ్ల కాలం కాబట్టి 5R/100. అక్కడ 3 ఏళ్ళకి 34,000 అయింది. అదే 5 ఏళ్ళు మనం తీసుకోకుండా ఉంటే 40,000 అయింది. దీన్ని ఏదో ఈక్వేషన్ 3 అనుకోండి. ఇప్పుడు సింపుల్గా నేను ఏం చేస్తానంటే ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 2తో డివైడ్ చేస్తున్నాను. అంటే యాజ్ ఇట్ ఈజ్గా వీడినేమో వీడి కింద రాసుకుంటున్నాను, అలాగే 40,000 కిందేమో 34,000 రాసుకుంటున్నాను. చూడండి, నేను ఇప్పుడు ఈ సెకండ్ ఈక్వేషన్లో ఉన్నటువంటి P × 1 + 3R/100 రాశాను. ఓకేనా? అలాగే దీని కిందేమో ఈ 40,000 కిందేమో 34,000 వేసుకుంటున్నాను. ఇప్పుడు ఏమైంది సార్ అంటే ఈ Pకి క్యాన్సిల్ అయిపోయింది. పైన ఏం మిగిలింది? 1 + 5R/100 మిగిలింది. మళ్ళీ హోల్ డివైడెడ్ బై 1 + 3R/100
ఇదంతా కూడా ఎవరికి ఈక్వల్? ఈ 40,000/34,000కి ఈక్వల్. ఇక్కడ 3 zeros కనిపిస్తుంది కదా, వాటిని క్యాన్సిల్ చేయొచ్చు. 30/40/34. ఇక్కడ దీన్ని ఇంకా మనం సింప్లిఫై చేస్తే 30 and 44 ఏ టేబుల్లో ఉంటాయి? 2 టేబుల్లో. 2 20s అలాగే 2 17s. 2 17 34, 2 20 40. సో దాన్ని కూడా క్యాన్సిలేషన్ చేసాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఎవరెవరు మిగిలారో అలా రాసేస్తాను. 1 + 5r/100 హోల్ డివైడెడ్ బై 1 + 3r/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 20/70. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇంకా సింప్లిఫై చేయడం కోసం ఏం చేస్తానంటే ఇప్పుడు పైన కింద ఒకే టేబుల్తో మనం ఇంటూ చేసిన డివైడ్ చేసిన దాని వాల్యూ మారదు. ఇప్పుడు ఏం చేస్తాం చూడండి, ఇక్కడ 100తో మనం ఇక్కడ ఇంటూ చేసాం అనుకోండి. చూడండి ఇక్కడ 100 × 1 + 100 × 5r/100. ఎందుకు సార్ అలా చేస్తున్నారంటే నాకు ఇక్కడ ఫ్రాక్షన్లో 100 ఉంది, 100 క్యాన్సిల్ అయిపోవాలంటే దాన్ని అదే నెంబర్తోనే ఇంటూ చేయాలి. ఈ ఇద్దరిని అదే నెంబర్తో ఇంటూ చేయడం వల్ల దాని వాల్యూలో ఎటువంటి మార్పు అనేది ఉండదన్నమాట. ఓకేనా? అలాగే దాని కింద కూడా సేమ్. దీన్ని 100 × 1 చూడండి, ఈ 1ని 100తో ఇంటూ చేస్తున్నాను. ప్లస్ 100 × 3r/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 20/70. ఒకసారి జాగ్రత్తగా వినండి. నేను ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడికి ఏం చేశానంటే ఈ ఫ్రాక్షన్లో మనకి న్యూమరేటర్లో 1 + 5r/100 ఉంది. 1 దగ్గర మనకి ఏమీ లేదు, అక్కడ సింపుల్గానే ఉంది. ఇక్కడ ఒక హోల్ నెంబర్లో ఇక్కడ ఇది ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి ఈ ఫ్రాక్షన్లో డినామినేటర్లో 100 క్యాన్సిల్ అవ్వాలంటే వీళ్ళిద్దరిని నేను ఇక్కడ 100తో ఇంటూ చేస్తున్నాను. అందుకోసమే చూడండి, ఈ 1ని 100తో ఇంటూ చేస్తే 100 × 1 ప్లస్ దీన్ని కూడా 100తో ఇంటూ చేస్తే 100 × 5r/100. మళ్ళీ కింద కూడా డినామినేటర్లో అదే పని చేయాలి. 100 × 1 ప్లస్ 100 × 3r/100. అప్పుడు ఏమైంది, ఈ 100కి 100 క్యాన్సిల్ అయిపోయింది. 100కి 100 క్యాన్సిల్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఇక్కడ 100 1s 100 మిగిలింది, ప్లస్ ఓన్లీ 100 క్యాన్సిల్ అయిపోతే 5r మిగిలింది. మళ్ళీ హోల్ డివైడెడ్ బై 100 1s 100 ప్లస్ ఇక్కడ 3r మాత్రం మిగిలింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 20/17. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ అంటాం. అంటే ఈ డినోమినేటర్ని వీళ్ళిద్దరిని ఇంటూ చేయాలి, ఈ న్యూమరేటర్ని ఈ డినోమినేటర్ని ఇంటూ చేయాలి. అంటే పైన ఉన్న 100 + 5r అలాగే రాసి దానిని 17తో ఇంటూ చేయాలి. ఇక్కడ ఉన్న 20తో 100 + 3rని ఇంటూ చేయాలి. ఓకేనా? చూడండి, ఇప్పుడు 100 × 17 1700 ప్లస్ 17 5s 85r. సో 20 × 100 2000. సో 23s 60r. చూడండి, 17 × 100 1700 17 5 85r. 20 × 100 2000 అలాగే 23 60r. ఇప్పుడు ఏం చేయాలి, ఈ 85r ఆర్లు ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉన్నాయి, అలాగే రైట్ సైడ్ తక్కువ ఉన్నాయి. ఈ తక్కువ ఉన్నటువంటి ఆర్లు ఏమో లెఫ్ట్ సైడ్ తీసుకుని రావాలి, ఈ 1700 ఏమో రైట్ సైడ్ తీసుకుని వెళ్ళాలి. అంటే 85r - 60r. రైట్ సైడ్ ఉన్న 60r ఇటు వచ్చింది. ఈ 2000 అక్కడే రాసి ఈ 1700 రైట్ సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది, -1700. 85లో 60 పోతే 25r. 2000లో 1700 పోయింది, 1700 పోతే ఇంకా 300 మిగులుతుంది, 300. Therefore r is equal to 300/25. చూడండి, సో 25తో 300ని డివైడ్ చేస్తున్నాను. సో 25 1s 25 తీస్తే 5 0 దించుకున్నాం, 25 2s 50. సో r is equal to ఎంత వచ్చింది, 12%. So that is the answer.